లేకపోతే ఎలానో ప్రక్రియ జరగబోతోంది కాబట్టి మేము కూడా అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం, అసలు ఏం జరుగుతోంది? శ్రీహరి, ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఇది రాజధాని అమరావతికి సంబంధించిన చట్టబద్ధతకు తీసుకురావాలి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్ట్ 2లో ఉండే సెక్షన్ 5(2)లో మార్పు చేయటం, అంటే 2014 నుంచి 2024 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంది అనేది సెక్షన్ పార్ట్ 2లో సెక్షన్ 5(1)లో ఉంటుంది. సెక్షన్ 5(2)లో ఏముంటుంది అంటే ఉమ్మడి రాజధాని కాలం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పడుతుంది అని ఉంది. దాని దగ్గర ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఏర్పడింది అని చేర్చటం మాత్రమే. ఈ బిల్లు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ తీసుకురావటమే కానీ ఇది కొత్తగా బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి లోక్సభలో లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చేసి 3 ముక్కలాటిల్లాడిన సమయంలో కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అని పెట్టిన పదమే రక్షించింది, నంబర్ 1. నంబర్ 2, భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకి మధ్య జరిగిన ఒప్పందంలో అంటే 9.1, 9.2, 9.3 అని చెప్పి 3 క్లాజెస్ ఉంటాయి. ఈ 3 క్లాజెస్లో కూడా రైతులకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఆ ఆంధ్రప్రదేశ్ భూ సమీకరణ చట్టంలో ఆ రాజధానికి సంబంధించిన భూ సమీకరణ చట్టంలో ఉన్న నిబంధనల కారణంగానే రైతులకి అడ్వాంటేజెస్ ఉన్న కారణంగానే ఆ చట్టం ఉన్న కారణంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న త్రిసభ్య ధర్మాసనం రాజధాని అమరావతి భూ సమీకరణ ఒప్పందం జరిగింది. సిఆర్డిఏ అనే దానికి సావర్నిటీ ఉంది, అంటే సార్వభౌమాధికారం. సిఆర్డిఏ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సావర్నిటీ పవర్ ఉంది కాబట్టి బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫార్మర్స్ మధ్య జరిగిన భూ సమీకరణ ఒప్పందం కాబట్టి ఆ భూ సమీకరణ ఒప్పందాన్ని రద్దు చేయడానికి వీల్లేదు. ఆ భూ సమీకరణ ఒప్పందంలో ఏం చేశారు, ఈ భూములు ఏవైతే సమీకరిస్తున్నామో ఈ భూముల్లో రాజధాని నిర్మాణం జరిగిద్ది. అంటే పర్పస్ ఆఫ్ ది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏంటి అని అంటే రాజధాని నిర్మాణం కోసం. ఈ రాజధాని నిర్మాణం జరిగిద్ది అని ఉంది కాబట్టి మీరు రాజధాని నిర్మాణం కోసం మాత్రమే ఆ ల్యాండ్ను ఉపయోగించాలి కాబట్టి అందువలన ఏదైతే 3 రాజధానుల బిల్లు ఉందో దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు. భూ సమీకరణ ఒప్పందాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతుల మధ్య జరిగింది కాబట్టి రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూ సమీకరణ ఒప్పందం చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం దాన్ని ఏమీ చేయలేకపోయారు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా గుర్తించుకోవాలి అని చెప్పి రాజధాని రైతులు అంటున్నారు. ఈరోజు ఏదో రాజధాని రైతులకి పెద్ద సేవియర్స్ లాగా వచ్చి మేము రాజధాని రైతుల ప్రయోజనాలు ఉంటేనే ఆ అమరావతికి సంబంధించిన చట్టబద్ధత మీద మేము మాట్లాడతాము అనేది అది 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేవలం సవరణ మాత్రమే తీసుకొస్తున్నారు. పార్ట్ 2లో సెక్షన్ 5(2)లో కేవలం ఒక్క లైన్ మాత్రమే రాజధానిగా 2024 నుంచి అమరావతి ఏర్పడింది అనేది. ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ గారు కూడా గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పారు 2014 నుంచి రాజధాని లేకపోతే 2024 నుంచి రాజధాని అమరావతి వస్తుందా అనేది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్న సమయంలో 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో చిన్న సవరణ తీసుకొస్తే సరిపోతుంది అని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా న్యాయశాఖ నుంచి కూడా ప్రతిపాదనలు రావడంతో ఇప్పుడు ఆ ప్రతిపాదనలనే కేంద్రం కేబినెట్ నోట్ కూడా సర్క్యులేట్ చేసింది కాబట్టి రేపటి కేబినెట్ సమావేశంలోనూ ఆ తర్వాత కేబినెట్ సమావేశంలోనూ పెట్టబోతున్నారనే సమాచారం అందుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలు మేమేదో రాజధాని రైతులకి డిస్కస్ చేద్దాం. రామారావు ఒకసారి మీరు లైన్లోనే ఉండి ఒకసారి కృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళొద్దాం మనం. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, ఏంటి అసలుకి